తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు అక్రమాలు బయటపడుతున్నాయి. మొన్న సోమేష్ కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్ కుమార్ ఆస్తులపై వివాదం తలెత్తుతోంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా హేమాజీపూర్లో 52 ఎకరాల కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 15 ఎకరాలు ఇతర పేర్ల మీద మార్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ రజత్ కుమార్ స్లాట్ బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఇక మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలపై రజత్ కుమార్ స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 2013-14లో జీఏడీ పర్మిషన్తో భూమి కొనుగోలు చేశారని చెప్పారు. తాను భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీని ఉందని అన్నారు. అదే భూమిని 2021లో అమ్ముకున్నారని వెల్లడించారు. 2019లో కూడా తనపై ఇలాంటి తప్పుడు ప్రచారమే చేశారని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ఆలోచన